హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. సో ఫస్ట్ టైం మన కలగూరగంపలో ఒక నాన్ వెజ్ ఐటము ప్రాన్స్ అనమాట. మన దగ్గర ఎవరైతే అమ్మ పెడతారో పికిల్స్ చాలా చేత్తోనే చాలా బాగా పెడతారంట. సరే రొయ్యల చెరువులు ఉన్నాయి వాళ్ళకి, అక్కడి నుంచి తెప్పించారనమాట. సరే నేను కూడా చూస్తాను, మీలాగా నేను కూడా ఏమంటారు ప్రేక్షకురాలిని ఈ విషయంలో. నాకేం తెలియదు, సున్నా నాలెడ్జ్. అండ్ ఎప్పుడో నాకు తెలిసి ఒక 20 ఏండ్ల క్రితం ఒకసారి 2 సార్లు తిన్నా అనుకుంటా. తర్వాత నేను నాన్ వెజ్ మానేసాక అసలు తినలేదు. ఇది విషయం. ప్రాసెస్ ఎట్లా చేస్తారనే చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ అన్ని పికిల్స్ వస్తున్నాయి మన దగ్గర. ఇదబ్బా ఇంకేం లేదు, నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఓకే, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా శుభ్రంగా కడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది పెట్టించిన రీజనే అనమాట, లోపల ఏం కడగొద్దు, ఏం చెయ్యొద్దు, జస్ట్ ఇంపార్టెంట్ అయినవి మాత్రమే లోపల కడుక్కోవాలా. ఏమి స్మెల్ రానివి అవన్నీ కూడా, ఇవన్నీ వేరు, బయటికి వెళ్ళిపోతుంది వాటర్. అండ్ దీని ప్రాసెసింగ్ కూడా నాన్ వెజ్ అండ్ వెజ్ సపరేట్గా చేస్తున్నాము. ఎందుకంటే వెజ్ ఎంత డిఫరెంట్గా ఉండాలా, నాన్ వెజ్ ఎంత పక్కకు ఉండాలా. ఈవెన్ మనం స్టోర్స్లో పెట్టినా కూడా ఆ సెక్షన్ సపరేట్గా పెడదాం అనమాట. సో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా, అది నేను అనేది, ఇది విషయం. సో ఓన్లీ నాన్ వెజ్ చేసినప్పుడు ఓన్లీ నాన్ వెజ్, వెజ్ చేసినప్పుడు ఓన్లీ వెజ్, వీలైనంత వరకు అన్నీ సపరేటు, అది విషయం. ఎక్కువ మాట్లాడితే ఈడ కూర్చొని పెడితే సూపర్ ఉంటుందేమో పచ్చడి. చల్లగా ఉంది వెదర్, అందుకే అంటున్నా. మా వాళ్ళకి ఎవరు కొలవనీకి వస్తలేదండి ఈసారి. అక్కడనే ఒలిపించుకొని బస్కో దేనికో వేస్తారు కదా, అట్లా తెప్పించుకుందాం, అది బెస్ట్ ఈ పనంతా కంటే కూడా. ఇట్లా అయిపోయి ఇట్లా ప్యాక్ చేయంగానే స్టోర్లకు పంపిస్తా. సో అదే రోజు ముందు రోజు వీడియో రిలీజ్ చేస్తా కాబట్టి గబుక్కున పోయి కొనుక్కొచ్చుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను ఇవ్వలేను దాని ఫీడ్బ్యాక్, నేను తినను కదా, మా ఆయన ఇస్తాడు పర్ఫెక్ట్గా. సూపర్ ఉన్నాయి కదా, మంచిగా వేయించి పైన నూనె తేలి చూడడానికి చాలా చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో ఫస్ట్ నిమ్మరసం, ఇది సరిపోదా ఇంకేస్తామమ్మా? ఓ ఇంత పడుతుంది. కలగూరగంప మిర్చి పౌడర్ అండ్ సాల్ట్, వెల్లుల్లి, పచ్చి కరివేపాకు. ఓ ఇదంతా భీమవరం స్టైల్. సో పచ్చి కరివేపాకు రొయ్యల్లో, అండ్ ఇవి మొత్తం వెల్లుల్లి, సాల్ట్, గరం మసాలా అన్నీ ఉన్నాయంట ఇందులో. ఇంకా కలపడమేనా? ఇంకేమున్నాయి? నూనె చూసుకొని పోయాల.
సో ఇదన్నమాట. ఇది కలపాలంటే లేచి వంగి కలపాలా. మొన్న కామెంట్ పెట్టారండి మన గోంగూర పచ్చడి టైంలో. యాక్చువల్ ఏంటంటే కలపడానికి పెద్ద గిన్నెలు ఇలాగే ఉంటాయి అండ్ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి, మంచి ప్లాస్టిక్. అండ్ తర్వాత అలా స్టీల్ దాంట్లో ఎత్తి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్కు మేము బాగా ప్రిపేర్ అయిపోయి పెద్ద పెద్ద జాడీలు కొనుక్కుందామని డిసైడ్ అయిపోయినా. అది ఎంతవరకు పాసిబుల్ నాకు తెలియదు. ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఉంటే మీకు చెప్పండి, ఓకేనా. ఇది సో రొయ్యల పచ్చడి కలగూర గంపలో ఫస్ట్ టైం భీమవరం స్టైల్లో, భీమవరం చేతులు పచ్చడి చేసినాయి కాబట్టి మీరు ధైర్యంగా కొనుక్కొని తినొచ్చు. ఫైనల్లీ ఒక నాన్ వెజ్ పికిల్ కూడా మన దాంట్లో పడింది. ఆల్మోస్ట్ 10 రకాల పికిల్స్ వస్తున్నాయి మన దగ్గర. నెక్స్ట్ వీక్ కల్లా అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టోర్స్లో పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ పొళ్ళు కూడా. సో అవన్నీ పెట్టే ముందు ప్యాకింగ్ అయ్యాక మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో బిజినెస్ వీడియోలో ఒకటి, జనరల్గా ఏదైనా కొత్త ప్రోడక్ట్ చేసినప్పుడు నేను ఏదైతే ఎట్లా చేస్తానో అట్లా ఏమేమి వచ్చినాయి, ఏంటి వెరైటీలు, దాని స్పెషాలిటీ ఏంటి అనేది మళ్ళీ విడమర్చి చెప్తూ మరొక వీడియో చేస్తాం. అప్పటి వరకు రొయ్యల వీడియో చూసారు కదా, దాని వెనక కథ కమామేషు ఇంత తతంగం ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నా నేను. సో నెక్స్ట్ టైం కొంచెం ఈజీగా ఏం చేయాలనో అట్లా చేస్తామన్నమాట. అంటే దాన్ని తీసే వాళ్ళని తెప్పించుకోవడమో, అక్కడి నుంచి తీసి తెప్పించుకోవడమో చేయాలనుకుంటాం. నాకు తెలిసి మా వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్స్ కారు కాబట్టి 1 డే పట్టింది మాకు. అది విషయం. ఏది బెటర్ చెప్పండి మీరు? ఆనిసి పైన తీసి తెప్పించుకోవడమా, ఐస్లో పెట్టి, లేదంటే ఇక్కడ తెచ్చి తీసుకోవడమా? ఓకే, మీరు చెప్పి ఏది బెటర్ అయితే మీరు చెప్పండి, అదే సలహాను మేము పాటిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.